భారతదేశానికి లక్షద్వీప్స్ ఎట్లా అయితే ఉన్నాయో, అట్లాగే ఇరాన్‌కి సంబంధించి దాదాపుగా 25 కిలోమీటర్ల దూరంలో దక్షిణంలో పర్షియన్ గల్ఫ్ అంటే పర్షియన్ సముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీపము. దీని పేరే కర్గ్ ద్వీపం. దీని జ దీని జనరల్‌గా ఈ కర్గ్ ఐలాండు ఈ ఇరాన్‌కి సంబంధించిన చమురు ఎగుమతుల్లో ప్రధాన పాత్ర వహిస్తుంది ఇది. దాదాపుగా ఇక్కడి నుంచి 90% వరకు ఎక్స్‌పోర్ట్ అనేది అంటే చమురుని ఎక్స్‌పోర్ట్ అనేది ఇరాన్ చేస్తుంది. దీనికి సంబంధించి ముడి చమురు ఎగుమతుల్లో ఎక్కువనే దీని ద్వారా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక వెన్నెముక లేకపోతే జీవనాడి అని కూడా చెప్తూ ఉంటారు. ఇకపోతే ఇక్కడ భారీ చమురు టెర్మినల్ అనేది ఉంది. పెద్ద పెద్ద చమురు ట్యాంకులు లోడ్ చేయడానికి అవకాశం ఉన్న పోర్ట్ అనమాట ఇది. అనుకూలమైన సౌకర్యాలు ఉన్నాయన్నమాట. లోతైన తీరం ఉంది. భారీ స్టోరేజ్ ట్యాంకులు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. అంటే కొన్ని కోట్ల బ్యారెల్ చమురు అనేది నిల్వ చేసుకున్న సామర్థ్యం కూడా ఇక్కడ ట్యాంకర్స్ అనేవి ఉన్నాయి. రోజుకు లక్షల బ్యారెల్ల లోడింగ్ సౌకర్యం చేస్తూ ఉంటారు. లోడింగ్ సదుపాయం అనేది ఇక్కడ ఉందన్నమాట. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కింద ఇది ఒక బేస్ అనమాట. ఈ కర్గ్ ద్వీప్ అనేది ఇరాన్కి ఒక ఆర్థిక వ్యవస్థకి ఒక ఆయువుపట్టు లాంటిది అనమాట. ఇప్పుడు దీని మీద దాడి చేయడం లేదా నాశనం చేస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ గండంలో పడిపోయి దాన్ని దెబ్బ కొట్టచ్చు అని చెప్పి అమెరికా యొక్క ఆలోచన. ఇది జరిగితే ఏం జరుగుతుందంటే ప్రపంచంలో చమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. కర్గ్ ద్వీప్ అనేది ఇరాన్ చమురు ఎగుమతుల సంబంధించిన పోర్టు. ప్రపంచంలో డిమాండ్కు చమురు పంపించే ముఖ్య ఒక గేట్వే లాంటిది అనమాట ఇది. దీన్ని మీద ఆధిపత్యం కోసం ప్రస్తుతం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికే దీని మీద దాడి చేశామని చెప్పేసి మార్చిలో 2026లో అమెరికా బలగాలు దాడి చేసినట్టుగా చెప్తున్నారు. ఇకపోతే ఇరాన్ సైనిక స్థావరాలు ఇక్కడ ఉన్నాడిని పూర్తిగా నాశనం చేశామని చెప్పి ట్రంప్ స్వయంగా కూడా చెప్పారు. అయితే చమురు ట్యాంకర్ల జోలికి కానివ్వండి, ఎగుమతి ఎక్స్పోర్ట్ సంబంధించిన సదుపాయాలకి ఏమైతే హాని జరగలేదని చెప్పి ఆయన చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇంకోటి దీంతో లింకప్ ఉందన్నమాట. ఏంటంటే హర్ముజ్ జలసంధిని ఎప్పుడైతే అమెరికా దాని మిత్ర దేశాలకు సంబంధించి క్లోజ్ చేశారు కదా, దాన్ని తెరవకపోతే ఇంకా దాడులు తీవ్రతరం చేస్తామని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. డేట్ని ఒక 10 రోజులు ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది ప్రజెంటు. దీనికి ఇవ్వకపోతే ఒప్పందానికి ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను నాశనం చేస్తాము, కర్గ్ ద్వీపంలో ఉన్న చమురు బావులు మొత్తం కూడా నాశనం చేస్తామని చెప్పేసి పేల్చివేస్తామని చెప్పేసి అల్టిమేటం కూడా ఇచ్చారు. ఇక ఈ ద్వీపాన్ని ఆక్రమించుకోవాలి లేదా దాన్ని పూర్తిగా నియంత్రించాలని చెప్పి ట్రంప్ ప్రభుత్వం అనేది ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక ఇరాన్ ఆర్థిక గుండెకాయ అయినటువంటి ఈ కార్గ్ ఐలాండ్ మీద దాడి చేసి తద్వారా ఒప్పందాన్ని బలవంతంగా చేయించుకోవడానికి ఇప్పటికైనది ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రణాళిక అనేది అమెరికా రచిస్తూ ఉంది. ఏం జరుగుతుందో ముందు మనం చూడాల్సిన అవసరం ఉంది.